नमस्कार, आप देख रहे हैं अब तक टीवी चैनल। हमारे संवाददाता मुजफ्फर अली ने मलकानगिरी हैदराबाद से जानकारी देते हुए बताया है कि जवाहर नगर डंपिंग यार्ड हटाने की मांग तेज वर्षों से गुहार के बावजूद प्रशासन बेखबर। सर्वदलीय बैठक में फूटा नेताओं का गुस्सा। जी हां, जवाहर नगर क्षेत्र में स्थित कचरा डंपिंग यार्ड को हटाने और स्थानीय निवासियों को गंभीर स्वास्थ्य संकट से बचाने के लिए राजनीतिक दलों के प्रतिनिधियों और स्थानीय नागरिकों की एक अहम सर्वदलीय बैठक आयोजित की गई। इस बैठक में कांग्रेस पार्टी के नेता तोतापुरा ब्रजेश यादव, श्रीकांत कांग्रेस नेता, अहमद पाशा बीआरएस नेता, मेखला काव्या बीआरएस नेता सहित कई अन्य प्रमुख नेता व स्थानीय निवासी शामिल हुए। कई बार उठाया मुद्दा, लेकिन अब तक कोई ठोस जवाब नहीं मिला। बैठक के दौरान नेताओं और जनता ने गहरा रोष व्यक्त करते हुए कहा, जवाहर नगर डंपिंग यार्ड की समस्या कोई नई नहीं है। इस मुद्दे को सालों से लगातार शासन और प्रशासन के सामने उठाया जा रहा है, लेकिन बार बार की गुहार के बावजूद अब तक ना तो कोई सुनवाई हुई है और न ही प्रशासन की ओर से कोई ठोस कदम उठाया गया है। बीमारियों से जूझ रहे लोग, आखिर किसकी जिम्मेदारी? नेताओं ने कहा है कि इस डंपिंग यार्ड के कारण आसपास का पानी, हवा, पर्यावरण पूरी तरीके से विषैला हो चुका है। लाखों लोग भयंकर बीमारी की चपेट में आ रहे हैं और उन्हें आए दिन अस्पतालों में भर्ती होना पड़ रहा है। नेताओं ने तीखा सवाल उठाया कि आखिर इतने सवालों से जनता की जिंदगी से खिलवाड़ करने का जिम्मेदार कौन? प्रशासन और संबंधित विभाग इस गंभीर संकट पर मौन क्यों साधे हुए है? आर पार की लड़ाई का ऐलान। बैठक में सर्वसम्मति से निर्णय लिया गया है कि अब आश्वासन से काम नहीं चलेगा। नेताओं ने स्पष्ट चेतावनी दिया है कि जब तक इस डंपिंग यार्ड को यहां से पूरी तरीके से स्थानांतरित नहीं किया जाता है, तब तक वे शांत नहीं बैठेंगे और इस लड़ाई को सड़कों से लेकर के कानूनी स्तर तक मजबूती से लड़ने के लिए तैयार हैं। आइए चलते हैं हमारे संवाददाता के साथ। ఎందుకు జవహర్ నగర్లోనే ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇక్కడే పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక్కడే రోజు పని చేసుకుంటే కానీ 5 వేళ్ళు నోటికి పోలేనటువంటి బడుగు జీవులు, బక్క జీవులు, బలహీన వర్గాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎక్కడ పెట్టినా కూడా హైదరాబాద్లో ఎక్కడ పెట్టినా వాళ్ళు ఊరుకోరు కాబట్టి, వాళ్ళ ప్రయోజనాలకు నష్టం కాబట్టి, అట్లాగే ఇతర ప్రాంతాల్లో అందరూ కూడా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఉన్నత కులాలకు చెందినటువంటి వాళ్ళు, ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి, ఈ ప్రాంతంలో అంతా కూడా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్నారు. మాట్లాడమని నేను ఏమి చేసినా, మీరు మా ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీసినా, మా పిల్లల ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీసినా, మా కుటుంబాలని ధ్వంసం చేసినా, మా నీటిని కలుషితం చేసినా, మా వాతావరణాన్ని అంతా కూడా చెడగొట్టినా మీరేమి మాట్లాడరు అనేటటువంటి ఒక ధైర్యంతో పాలన వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి 5 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ డంపింగ్ యార్డ్ పెట్టిన తర్వాత వచ్చిన ప్రతి వాళ్ళు హామీలు ఇస్తూ ఉంటారు, మేము వస్తే, మమ్మల్ని గెలిపిస్తే, మేము అధికారానికి వస్తే, మాకు పదవులు వస్తే మేము ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ని తొలగిస్తాము అని మీకు హామీ ఇచ్చే ఉంటారు. ఎందుకంటే మీ చేతిలో ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఆ ఓట్లు వాళ్ళకి కావాలి కాబట్టి, మీ ఓట్లు వేస్తేనే వాళ్ళకి అధికార పత్రాలు చేతికి వస్తాయి కాబట్టి. కానీ 5 సార్లు ఓటేసిన ఆ డైరెక్ట్ యార్డ్ మాత్రం అది తగ్గకపోగా ఇంకా పెద్ద కొండలాగా తయారైందని మీ మాటలోనే వ్యక్తమవుతుంది. బ్యానర్లో మీరు వేసినటువంటి ఫోటోనే తెలియజేస్తా ఉంది, అది పెద్ద కొండలాగా తయారైందని. మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు మార్నింగ్ 10 o'clock నుంచే స్టార్ట్ చేశారు మీటింగ్. అందరూ కూడా చెప్పారు డంపింగ్ యార్డ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో నేను మళ్ళీ అదే రిపీట్ చేయదలుచుకోలేదు. మనం చేయాల్సింది ఒక్కటే, పార్టీలకు అతీతంగా ఇలాగ మేము టేబుల్ మీద కూర్చున్నాము అంటే అన్ని పార్టీలు కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఇవాళ ఏ విధంగా అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నామో, ఎలా పోరాడి రాదన్న తెలంగాణ
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम, नमस्कार, आदाब. మీరు చూస్తున్నారు అబ్తక్ న్యాయ్ న్యూస్ ఛానల్. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ రిపోర్టర్. ఈ రోజు భారీ ఎత్తున డంపింగ్ యార్డ్ సమస్య గురించి ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు ఇక్కడ ఉన్న జవహర్ నగర్ ప్రజలు. ఇక్కడ వెనకాల మీరు చూడొచ్చు, ఈ రోజు బోర్డు పెట్టారు, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తు వేయడం అనేది జరిగింది అని. ఇక్కడ వేయడానికి వీళ్ళు ప్రజలు అనేది చాలా పోరాడుతున్నారు. సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఈరోజు ఈ సమావేశంకి రావడం అనేది జరిగింది. దాని గురించి పాటలు కూడా పాడడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది అనేది అవుతున్నది. ఇక్కడ ఉన్న ప్రజలకి దానివల్ల రోగాలు రావడము, జ్వరాలు రావడము, అదే విధంగా వాళ్ళకు హాస్పిటల్కి గురవుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. సో దీని గురించి ఖచ్చితంగా ఈ పోరాటం అనేది మేము ఖచ్చితంగా సాగిస్తామన్నట్టు వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మన వజ్రేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఇంకా మనకు మేయర్ కావ్య, బీఆర్ఎస్ పార్టీ కావ్య, వీళ్ళందరూ అనేది రావడం జరిగింది. దీని గురించి సమావేశం అనేది జరుగుతుంది. చాలా మంది ప్రజలు కూడా మనకు లోపల అనేది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అనేది చేశాం. వీటిని ఖచ్చితంగా ఎత్తివేయాలని ఇక్కడ జవహర్ నగర్ ఉన్న ప్రజలందరినీ కోరుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు చూస్తుండండి అబ్తక్ న్యాయ్ న్యూస్ ఛానల్.